ఫస్ట్ టైమ్ నేను మనస్ఫూర్తిగా టీ తాగాను. అసలు టీ తాగినట్టు అనిపించలేదు. టీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు. టీ ఏమి ఇష్టపడమని అనట్లేదు. కాకపోతే ఈ దమ్ టీని అయితే గ్యారంటీగా ట్రై చేయండి. బిర్యానీ ఎంత ఫేమస్సో దమ్ టీ కూడా నిజంగా ఫేమస్. ఎందుకంటే నేను పెట్టుకొని తాగిన తర్వాత నాకు అర్థమైంది. రోజు కాస్తున్నాను కానీ నేను టీ తాగను. ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నా కూడా కంగారు పడిన అవసరం లేదు. ఏం లేదు, గోధుమ పిండితో ఆ టీ డికాషన్ మరిగేటప్పుడు అది ఓపెన్ గా బయటగా అలా ఉంచేయకుండా దాని చుట్టూ గోధుమ పిండితో ఫిల్ చేయండి. రోజు అయితే టీలో ఏమేమి వేస్తారో అవన్నీ వేసుకుని ఆ వెంటనే అయితే ఆవిరి పోనీయకుండా ఆ గోధుమ పిండితో ఫిల్ చేసిన తర్వాత అయితే అది కాసేపు ఒక 15 మినిట్స్ మరగనివ్వండి. హై ఫ్లేమ్ వద్దు, నార్మల్ గా మరగనివ్వండి. నేను అల్లం కూడా వేసుకున్నా, యాలకులు కూడా వేసుకున్నాను. అసలు కొంచెం కూడా బయటకు ఆవిరి రాకుండా మరిగించాను. చూడండి అసలు తీయంగానే ఎంత స్మెల్ వస్తుందంటే అసలు ఎలా ఒట్టి డికాషన్ కూడా తాగే విధంగా ఉంది. చూస్తుంటే అయితే మొత్తానికి స్మెల్ అయితే మాత్రం హైలైట్. ఇంతసేపు నుంచి దాని స్మెల్ బయటకు రాలేదు కదా. పాలు పోస్తుంటే చూడండి అసలు కలర్ఫుల్ గా ఉంది. టీనే అనిపించలేదు, తాగుతుంటే భలే బాగుంది. హోటల్లో తాగుతుంటాం కదా ఆ టేస్ట్ అయితే వచ్చింది. ఫ్రెండ్ కి టీ అంటే వ్యసనం అనమాట. ఆ టీ తాగంది రోజు ఉండలేదు. అసలు నేను టీ మానేస్తున్నానని చెప్పిన మనిషి మళ్ళీ టీ తాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన కామెంట్స్ ఈ రోజు అసలు దమ్ టీ ఇస్తే నో కామెంట్స్. చల్లగా ఉన్న ఈ వింటర్ సీజన్ లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ దమ్ టీని అయితే రుచి చూపించండి. మన ఛానల్ ఇలాగే ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియో కోసం.